study of name తెలుగులో నాహుమ్ అంటారు. నాహుమ్ అనే పుస్తకము చాలా మందికి ఇది ఏముందో అని అర్థం కాదు. కొన్ని ఉంటాయి ఈ ప్రత్యేకంగా, అంటే ఈ జెర్సీ సిటీలో ఐ వాంటెడ్ టు డూ దిస్ మైనర్ ప్రాఫిట్స్, ఎందుకంటే అందరూ చదవరు అసలు పట్టించుకోలేదు గురించి. సో నాకు అది ఇష్టం లేదు. నాకు దేవుడి వాక్యం అని అంటే ఇట్స్ ద హోల్ స్క్రిప్చర్. సో మనం ఒకదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒకదానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. మనం సాధారణంగా సామ్స్, ప్రావర్బ్స్, గాస్పెల్స్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. వీటిలో కూడా చాలా ఎంతో ప్రాముఖ్యమైన లెసన్స్ దేవుడు మనకు దాచిపెట్టాడు. నాహుమ్ గ్రంథంలో ఉన్న బ్యూటీ ఏంటంటే, నాహుమ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఏ దేశం గురించి అయితే ఈయన ప్రవచనం చేసినాడో ఆ దేశానికి ఈయన ఎప్పుడు పోలేదు. మీకు జోనా అనే వ్యక్తి గుర్తున్నాడు. జోనా came to Nineveh and proclaimed the word. ఏమన్నాడు? మీరు మారు మనసు పొందకపోతే మీరు నాశనం అయిపోతారు, దేవుడు మీదకి శిక్ష తీసుకొస్తాడు అని చెప్పారు. అప్పుడు రాజు ఆ మాట విని దేశమంతటికి మెసేజ్ పంపించి వాళ్ళందరూ పశ్చాత్తాపడి ప్రభువా మమ్మల్ని క్షమించు అని వాళ్ళు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారి మీదకి శిక్ష రాకుండా తప్పించాడు. మనకు ఎట్లా తెలుసు అంటే 4వ అధ్యాయంలో యోనా ఈ దేశం ఇక నాశనం అయిపోతుంది అని కూర్చొని వెయిట్ చేస్తున్నాడు నాశనం అవ్వడానికి. అప్పుడు దేవుడు ఒక క్రీపర్ని తీసుకొచ్చినప్పుడు ఎండకి తల మాడిపోతుంటే ఆ మంచి నీళ్ళలాగా వచ్చింది. నీళ్ళలాగా వచ్చిన తర్వాత అదే కొద్దిసేపటికి ఒక పురుగు వచ్చేసి అది తినేసినాడు. మళ్ళీ ఎండ అతను నీళ్ళు కొడుతుంటే ఇంత బాగుంది, ఎంతసేపు మళ్ళీ ఎందుకు పోయింది అన్నప్పుడు దాని గురించి కోపడుతున్నాడు. అంత కొద్దిసేపు ఎండ ఉన్నది, దాని ఆకొచ్చి ఆ ఎండ రాకుండా ఆపింది, ఆ పురుగు వచ్చి ఆ ఆకును తినేసింది. దాన్ని బట్టి దాని మీద కోపడుతున్నాడు ఎండ మీద. అయితే అప్పుడు దేవుడు మాట్లాడి, నువ్వు దీనికోసమే ఇంత కోపడుతుంటే, ఇంత బాధపడుతుంటే, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి తేడా తెలియని ఈ దేశంలో ఉన్న వీళ్ళంతా వాళ్ళు చచ్చిపోతున్నారు, అందుకని నేను తీసుకొచ్చిన, నీకే ఎంత బాధ ఉంటే వాళ్ళందరి గురించి నాకెంత బాధ ఉండాలి అని ఆ రోజు ఏం చేస్తారంటే మీ మీదకి శిక్ష వస్తుంది అని చెప్పిన సంగతి ఇట్ డజంట్ హ్యాపెన్. ఎందుకు జరగదు అని అంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ద పనిష్మెంట్ గాట్ పోస్ట్పోన్డ్. యు సీ, పనిష్మెంట్ వాజ్ నాట్ వైప్డ్ అవే. ఆ పనిష్మెంట్ పోస్ట్పోన్ అయిపోయింది. పోస్ట్పోన్ అయిపోయిన తర్వాత 100 సంవత్సరాలు 115 సంవత్సరాల తర్వాత ఈ నినవే పట్టణం వాళ్ళు ఎంతో దుర్మార్గులుగా మారినారు. ఏది యోనా వచ్చి చెప్పిన తర్వాత, సారీ అని ప్రభు దగ్గర చెప్పిన తర్వాత ఒక 115 years తర్వాత వీళ్ళు మళ్ళా దుర్మార్గులు అయిపోయినారు. అప్పుడు నాహుమ్ నినవే వాళ్ళకి ఈ గ్రంథం రాస్తుంది. అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్? సో జోనా అండ్ నాహుమ్ యూ హ్యావ్ టు స్టడీ టుగెదర్. దే ఆర్ 115 years apart. సో ఇక్కడ మీకు మొదటి వచనంలో ఈ మాట కనబడుతుంది చూడండి. మొదటి వచనం చదవండి. చూడొచ్చు ఈ మాట చూడండి. ఇక్కడ గ్రంథము అని మాట ఉంటుంది. ఇంగ్లీష్లో దాన్ని దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ ద విజన్ అని ఉంటుంది. దెర్ ఈస్ నో అదర్ బుక్ ఇన్ ద బైబిల్ విచ్ ఈస్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ద విజన్. ఈ దర్శనము ఈయనకి కలిగింది అని ఉంటుంది, కానీ ఈ దర్శనముకు సంబంధించిన గ్రంథము అని ఉండదు. ఎందుకు అంటే వేరే వాళ్ళకి ఆ దర్శనం వచ్చిన తర్వాత దానిని బట్టి వాళ్ళు తర్వాత పుస్తకం రాసినారు. ఈయన
ఆ దేశానికి పోకుండానే ఈ పుస్తకం ద్వారా తన దర్శనాన్ని ఆ జనాలకు అందజేస్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ప్రింట్లో లేకుంటే ఆ రోజులలో కొంతకాలం వరకు ప్రింట్లో ఉండేది కాదు. అప్పుడు ఎట్లా నేర్చుకునేవాళ్ళు? దట్ ఈస్ బై ఓరల్ ట్రెడిషన్. పేరెంట్స్ యూస్ టు టీచ్ ద చిల్డ్రన్ నేర్చుకునేవారు. దాని తర్వాత దేవుడు ఏం చేసిందంటే ఇట్లా కాదు, దెర్ హ్యాస్ టు బి రిటన్ ప్రూఫ్, రిటన్ ఎవిడెన్స్, ఎందుకంటే ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్. సో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే రాయించడం మొదలుపెట్టినాడు. యు గెట్ ఇట్? దట్స్ ద పర్పస్ ఆఫ్ ద బుక్. సో ఇక్కడ నాహుము రాస్తూ ఏమంటున్నాడు అంటే ఈ దేశాన్ని నినవే పట్టణం మీద వాళ్ళ గురించి రాస్తున్నాడు. ఓకే, మీరు జాగ్రత్తగా ఫాలో అవుతుంటే కనుక నాహుంకి జోనాకి కంట్రీ విషయంలో కాంబినేషన్లో అది కామన్ థింగ్ కనబడుతుంది. సిచ్యువేషన్ పరంగా నాహుంకి మీకాకి ఇద్దరికి ఒక కామన్ సిచ్యువేషన్ ఉంది. ఏంటి అని అంటే ఈ మీకా ధనవంతులకు వ్యతిరేకంగా రాస్తున్నారు. మీకా గ్రంథం ఎవరెవరికి రాయబడింది అని అంటే ఇట్ వాస్ ఫర్ బోత్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ జూడా, ఇద్దరికి కదా, ఇద్దరి గురించి రాయబడిన పుస్తకం ఉంది. ఓకే, దాని తర్వాత ముగ్గురు గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమోసు, మీకా, నాహుం. ఆమోసు, మీకా, నాహుం వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఒక ప్రాస్పరస్ కంట్రీకి వ్యతిరేకంగా వీళ్ళు ప్రవచనము పలుకుతున్నారు. సో చూడండి, ఒక ప్రాస్పరస్ కంట్రీ ఉంది అని అంటే ఆ కంట్రీకి వ్యతిరేకంగా ప్రవచనం చేయడం చాలా కష్టం. ఎందుకు అని అంటే ఎవడు నమ్మడం. ఈరోజే ఫేస్బుక్లో నేను ఒకటి చూసిన, there's somebody who said within 5 years American economy will collapse, get out of this country అని ఎవడో పెట్టింది. ఇది బైబిల్లో లేదు కానీ I have heard this, I have followed these guys, they have been all the time correct అని ఒకడు ఫేస్బుక్లో పెట్టినాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట అన్న వెంటనే అమెరికా వాడు ఏమంటాడు, అమెరికా ఎప్పుడు అయిపోయింది, ఛాన్సే లేదు కదా. సో ప్రాస్పరస్ కంట్రీకి వ్యతిరేకంగా ప్రవచనం చేస్తే ఎవరు కూడా వినడు, నమ్మడు. ఈ కంట్రీ నినవే దేశము అంటే ఏం దేశము అని అంటే అస్సీరియా దేశం. ఈ కాంటెక్స్ట్ ఎక్కడ ఉంది అని అంటే మీకు రెండు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, వరల్డ్ పవర్స్ అనేవి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు పైకి వస్తూ వచ్చినారు. ఈజిప్షియన్ సివిలైజేషన్ ఉండేది, రైట్? ఈజిప్షియన్ సివిలైజేషన్ వాజ్ వెరీ పాపులర్. దాని తర్వాత క్రమేణా మీరు చూసుకుంటూ వస్తే బబులోను సామ్రాజ్యం అని పెరుగుతుంది. కానీ బబులోను సామ్రాజ్యము గుర్తుపెట్టుకోవాలి, వాజ్ an a very unknown country, a very insignificant country. కానీ Assyrian Empire was very popular. Assyrian Empire was very powerful. సరే, ఈ సందర్భంలో మీకు ఇంకొక సంగతి బైబిల్లో నుండి జ్ఞాపకం చేస్తాను. ఒక రాజు హెజకియా రాజు దగ్గరికి వచ్చి వాడిని ఛాలెంజ్ చేసి ఒక లెటర్ పంపిస్తాడు, థ్రెటనింగ్ లెటర్ పంపిస్తాడు. ఏమని? అరే మీరు లొంగిపోండిరా అంటాడు. అంతకుముందే జరిగిన సంగతి ఏంటంటే 2 Kings chapter 17లో మనకు ఏం కనపడుతుంది అని అంటే ఇజ్రాయెల్ went into captivity. ఇది గుర్తుపెట్టుకోండి, there are 2 countries కదా. ఆఫ్టర్ సోలమన్ తర్వాత రెహోబోయాం అండ్ జెరోబోయాం ఇద్దరు ఉన్నారు. ఇజ్రాయెల్ అండ్ జూడా అయిపోయినారు. ఇజ్రాయెల్ went into captivity. ఓకే, అంటే వాళ్ళని చెరగా పట్టుకోవాలి. అంటే there has to be some bigger country, right? So there is a bigger country which is captured some country. ఏది? అస్సీరియన్ ఎంపైర్ ఏం చేసినారంటే they came and captured Israel. అది అయిపోయిన తర్వాత వాడికి ధైర్యం వచ్చింది. యూజువలీ పాలసీ ఎట్లుంటుందంటే మేము ఈ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత పక్క దేశం ఎంత అది కూడా లాగేసుకుందాం అనుకొని అటాక్ చేస్తారు.
సో ఆఫ్టర్ ది అటాక్డ్ ఇజ్రాయెల్, ఇదే రాజు ఎవరు, అష్షూరు రాజు, ఆయన పేరు సెన్నాకెరెబు. సెన్నాకెరెబు ఏం చేసినాడంటే హిజ్కియా రాజుకి థ్రెటనింగ్ లెటర్ పంపించాడు. అంటే అర్థం ఏంటి, ఆ లెటర్లో ఏముంది, ఇజ్రాయెల్ నీకంటే చాలా పెద్దదిరా, వాళ్ళే లొంగిపోయినారు, నువ్వెంత, నువ్వు కూడా లొంగిపో, నీ దేవుడు నీకు సాయం చేయడిపో అన్నాడు. హిజ్కియా వచ్చి ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచి, ప్రభువా ఇదిగో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వే నాకు దిక్కునైనా, దయచేసి సహాయం చేయి అని ఉత్తరం తీసుకొచ్చి, ఆ లెటర్ తీసుకొచ్చి టెంపుల్లో ఓపెన్ చేసి పెడతాడు. దేవుడు దానికి ప్రతిగా యూదాకి ఆయన జవాబిస్తాడు. ఎట్లా జవాబిస్తాడంటే ఒక్క దేవదూతను పంపించి ఒక్క రాత్రిలో 185,000 మంది సోల్జర్స్ని చంపించేస్తాడు. One angel killed 185,000 soldiers of the Assyrians. సో దేవుడు ఈ విధంగా, కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, యూదా మీద దౌర్జన్యం చేస్తున్నారు. యూదా మీద దౌర్జన్యం చేస్తున్న తర్వాత మెల్లగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మధ్యలో ప్రభువా మమ్మల్ని క్షమించు అని అడిగినారు కదా. మెల్లగా ఏమైపోయిందనంటే వీళ్ళ ఒత్తిడి వీళ్ళ మీదకి వచ్చేసింది. ఎవరి మీద, హిజ్కియా మీదకి వచ్చింది. ఆ టైంలో దేవుడు ఏం చేసినాడంటే బాబిలోన్ కింగ్డమ్ని ఆయన పైకి తీసుకురావడం స్టార్ట్ చేసినాడు. అండర్స్టాండ్ ద వరల్డ్ హిస్టరీ. బాబిలోనియన్ కింగ్డమ్ స్టార్టెడ్ బికమింగ్ స్ట్రాంగ్. నౌ ఈ అష్షూరు దేశానికి, నినవే పట్టణానికి వ్యతిరేకంగా దేవుడు ఎందుకని ఈ పుస్తకము ఈ నాహూము ద్వారా రాయిస్తున్నాడు అని అంటే, దేవుడు తన పిల్లల పక్షాన పోరాటం చేసే దేవుడు అని దానికి గుర్తు. నా పిల్లల్ని నువ్వు ఏం చేసినావు నేను చూసినాను రా, నా పిల్లల్ని నువ్వు వచ్చి నువ్వు థ్రెటన్ చేసినావు, వాళ్ళని చెరగా పట్టుకొని పోతాను, కాబట్టి రే జాగ్రత్త, నా పిల్లలు మాత్రము తాకలేదు అని దేవుడు ఏం చేశాడంటే బబులోను సామ్రాజ్యాన్ని పవర్ఫుల్గా చేసినప్పుడు ఏమైపోయిందంటే బాబిలోన్ came and captured. Babylon came and captured. You have to be quiet. You're disturbing everybody. You didn't understand? సో ఈ బబులోను ఏమైపోయిందనంటే పవర్ఫుల్ అయిపోయి దే అటాక్డ్ అస్సీరియన్ కింగ్డమ్. సో అస్సీరియన్ కింగ్డమ్కి వార్నింగ్ రాస్తూ నువ్వు ఎట్లా నాశనం అయిపోతావు అన్న సంగతులు నాహూము తన గ్రంథంలో దేవుడు ఇచ్చిన దర్శనాన్ని రాశాడు. Get it what the context is? What Nahum గ్రంథం is all about? ఓకే, సో అందుకనే దాన్ని గ్రంథము అన్నారు. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని, అంటే స్ట్రేంజ్ ఏంటంటే ఆ దేశానికి ఇప్పుడు పోలేదు, దేశానికి పోకుండానే ఆయన ఆ మాటలు రాస్తున్నాడంటే దాని క్రెడిబిలిటీ యూజువలీ ఎవడో అమెరికా ఎప్పుడు అన్నాడు, అమెరికా గురించి ఏదైనా రాసింది అనుకోండి, ఎవరు పట్టించుకుంటాడు? అంటే we have to be very practical. So nobody wants to care. సో ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే వర్స్ 1 ఏమంటాడు, ఇది నాహూముకు ఎల్కోషీయుడైన నాహూముకు కలిగిన దర్శనముకు వివరించు గ్రంథం. ఓకే, ఇప్పుడు చదువు. యెహోవా రోషము గలవాడు, ప్రతీకారం చేయువాడు. యెహోవా ప్రతీకారం చేయను, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను. ఎందుకు ఈ మాట అంటున్నాడు? శత్రువు ఎవరంటే ఇక్కడ నినవే వాళ్ళు శత్రువులు. దేవుడు ఈజ్ గాడ్ ఆఫ్ వెంజన్స్ అంటాడు. The Lord is a jealous God, an avenging God. The Lord takes vengeance and is filled with wrath. The Lord takes vengeance on his foes. ఇప్పుడు చూడండి, ఆలోచన చేయండి. మళ్ళీ సెకండ్ లైన్. యెహోవా రోషము గలవాడు, ప్రతీకారం చేయువాడు. యెహోవా ప్రతీకారం
ప్రతీకారం చేయను. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయనంటాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను అని అంటాడు. ఇప్పుడు యెహోవాకు శత్రువులా వీళ్ళు, లేదంటే యూదాకి శత్రువులా? అసిరియన్స్ ఆర్ ఎనిమీస్ టు జూడా కదా, దే ఆర్ ఎనిమీస్ టు జూడా. ఇక్కడ మాట ఏముంది? ఇక్కడ ఎవరికి శత్రువులు అంట వీళ్ళు? దేవునికే శత్రువులు అంట. ఎందుకు దేవునికే శత్రువులు అంటున్నాడు? అక్కడ ఏంటంటే అక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్ చూపిస్తున్నాడు దేవుడు. నా పిల్లలకు వ్యతిరేకంగా ఎవడు ఉంటే వాడు నాకు వ్యతిరేకంగా అని దేవుడు చెప్తున్నాడు. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మన ఫ్యామిలీ సిచ్యువేషన్ కొన్నిసార్లు మనతో మన డాడీని ఎవరన్నా ఇన్సల్ట్ చేసి మాట్లాడాలనుకోండి, ఆయనకి నమస్కారం పెడతాం. మనం అంతవరకు బాగున్నాడు, మనం నమస్కారం పెట్టాము. హలో అంకుల్, ఆంటీ బాగున్నారా అని అన్నాం. ఎందుకు? ఫెలో, యూ ఇన్సల్టెడ్ మై డాడ్, యూ ఇన్సల్టెడ్ మై మామ్. సేమ్ థింగ్ విత్ పేరెంట్స్, విత్ చిల్డ్రన్. పిల్లల్ని అంటే ఇన్సల్ట్ చేస్తే కనుక ఏం చేస్తాం చెప్పండి? అరే దట్స్ మై ఫ్లెష్ అండ్ బ్లడ్. కాబట్టి ఆ విధంగా దే టేక్ ఫ్యామిలీ రిలేషన్షిప్ వచ్చేస్తుంది అక్కడ. ఇక్కడ ఏముందంటే చూడండి 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. దీర్ఘశాంతుడు అని ఎందుకు మాట వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నేను ఎంతో వెయిట్ చేశాను అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఊరికి తొందరపడి కోపడలేదు, నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను అన్న మాటకి అది సాదృశ్యంగా ఉంది. చదవండి. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచును. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు. మేఘములు ఆయనకు పాసుకుడిగా ఉన్నది. అంటే దేవుడు ఎంతో బలమైన వాడు అని మన మాట చూపిస్తున్నాడు అన్నమాట. చదవండి ఇంకా. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన ఎండిపోజేసెను. బాషానును కర్మేలును వాడిపోవును, లెబోనోను పుష్పము వాడిపోవును. ఆయన సముద్రమును ఆయన ఏం చేస్తారంట? ఎండిపోజేస్తారంట. సముద్రాన్ని ఎండిపోయేలాగా చేస్తుంది. సముద్రం ఎండిపోవడం అని అంటే ఇంతకుముందు ఎప్పుడు జరిగిందా? ఎర్ర సముద్రము పాయలే. ఆ పాయలైనప్పుడు దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే వాళ్ళు ఆరిన నేల నడిచిరి అని అంటాడు. వాళ్ళు ఆరిన నేల నడిచిరి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది అన్నమాట. ఆ మాటలు బైబిల్ మీరు చూస్తే అండర్లైన్ చేసి కలర్లు వేసి రకరకాలు ఉంటుంది అది. యూనో వై? చూడండి, సముద్రం ఇప్పుడు 2 రోజులు హైదరాబాద్లో 4 రోజులు వర్షాలు పడ్డాయంట. ఇప్పుడు పోయి భూమిని ఇట్లా టచ్ చేయండి, రైట్, అంత పచ్చిగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది సముద్రం. ఇది సముద్రంలో నీళ్లు పాయలైపోయినాయంటే అదేదో మనం సక్షన్ పంప్ ఏదో పెట్టేసి మొత్తం 2 వైపుల నుండి లాక్కొని చేసిన చేయొచ్చు. కానీ కెన్ వి డ్రై ద ల్యాండ్? దట్ సీ అండి, ఇట్ స్టిల్ షుడ్ బి మార్షీ. అది ఇంకా బురదగానే ఉండాలి. కానీ నా పిల్లలు బురదలో పడిపోతారేమో అనుకుని దేవుడు ఏం చేసినట్ట? దాన్నంతా ఆరిపోయేసి ఆరిన నేల నడిచేది. అంటే దేవుడు తన పిల్లల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటాడో అంటే ఇక్కడ దోషం అన్నమాట. దేవుడు, నా పిల్లల్ని నువ్వు సవాల్ చేసినావు, నా పిల్లల్ని నువ్వు ఇన్సల్ట్ చేసినావు, నేను వదిలిపెట్టినావు అని దేవుడు అష్షూరు వాళ్ళు చెప్తున్నాడు కదా. చదవండి. మా భాషను కార్మేలు ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ వెరీ ఫర్టైల్ ల్యాండ్స్. ఇప్పుడు చాలా బాధ వేస్తుంది, హైదరాబాద్లో వర్షాలు పడ్డాయి. ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందంటే రైతులకే నష్టం జరిగిందంట. పంటంతా ఆల్మోస్ట్ ఇంకా చేతికి ఒక 2 వారాలు అయితే పంట చేతికి వస్తుంది అనగా ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. అంటే ఆ విధంగా జరిగినప్పుడు మనము వాళ్ళ గురించి అంత బాధపడినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? శత్రువులకి అట్లాంటి ట్రాజడీ తీసుకొస్తున్నాడు. ఏంటనమాట, చాలాసార్లు ఏమైందంటే మనము ఇంకా వీఆర్ అబౌట్ టు రీప్ ద బెనిఫిట్స్ అన్నప్పుడు సడన్గా ఒక ట్రాజడీ వచ్చింది అనుకోండి. వెరీ 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 డిస్హార్టనింగ్, వెరీ డిస్హార్టనింగ్. గిద్యోను అనే వ్యక్తి గుర్తున్నాడు మీకు బైబిల్లో? గిద్యోను ఏం చేసేవాడు?
ఆయన శత్రువులకు కనపడకుండా ఆయన రాత్రిపూట పంట కోసేవారు, శత్రువులకు భయపడి. ఎందుకు? ఫిలిస్తీయులు మిద్యానీయులు ఏం చేసేవాళ్ళు అంటే తెలుసా? పంట రెడీ అవుతుంది అనగా వీళ్ళను నీళ్ళు పోయినిస్తారు, అంతా చేయనిస్తారు. ఇంకా పంట రెడీ అవుతుంది, వచ్చే వారం వీళ్ళు కోస్తారంటే ఇప్పుడు అటాక్ చేస్తారంట. అటాక్ చేసుకొని పోయి వీళ్ళంతా కోసుకొని వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? దేవుడు అట్లాంటి పరిస్థితిని అస్సీరియన్స్కి తీసుకొస్తున్నాడు. ఏమని? మీ ఫర్టిలిటీ పోతుంది. చూడండి, ఫర్టైల్ ల్యాండ్ పాడైపోతే దేశానికి కరువు వస్తుంది, ప్రొడక్షన్ ఆగిపోతుంది. దేర్ ఇస్ నో ఫుడ్ టు ద కంట్రీ. అంటే దేవుడు నీకు ఆకలి తీసుకొస్తాను అని చెప్తున్నాడు. చదువు ఇంకా 5వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. పర్వతములు దేనికి సాదృశ్యం అంటే రాజ్యాలకు సాదృశ్యం. మౌంటైన్ ఇస్ ఆల్వేస్ సింబాలిక్ ఆఫ్ ఎ కింగ్డమ్. చదువు. కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. లోకమును దానిలో నివసించే వాళ్ళందరూ కూడా వణుకుతారంట కదా. అంటే దేవుడు ఎంత గంభీరమైన వాడు ఇక్కడ మనకు కనబడుతుంది. చదవండి. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఆయన కోపాగ్ని అంటే ఎట్లుందనట? అగ్ని వలె పారు, shall be poured like fire. ఆయన అగ్ని వలె పారుతుందంట. ఎంత ఇమాజిన్. అంటే దేవుడు ఎంత కఠినంగా వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాడో ఇది మనకు కనబడుతుంది. దేవుని యొక్క ఉగ్రతని ఎదురుగా నిలబడేవాడు ఎవడు? హూ కెన్ స్టాండ్ అగైన్స్ట్ హిస్ ఇండిగ్నేషన్ అని అంటాడు కదా. ఈ రోజుల్లో నాకు చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే ప్రజలకి దేవుని భయం లేదు. దేవుని భయం అనేది లేదు. నిజంగా దేవుని భయం అంటే ఎంతో జాగ్రత్తగా బతుకుతారు. మనం మొన్నటి వరకు వేరే వేరే సిటీస్ గురించి, వేరే వేరే స్టేట్స్ గురించి మాట్లాడేవాళ్ళం. లాస్ట్ వీక్ న్యూ జెర్సీ బికేమ్ a state which is approved gay marriages. గవర్నర్ ఫైట్ చేసి 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 నా చేతగా వదిలేస్తున్నాను. I give up. అంటే ఏమైపోయింది అక్కడ? దేవుని భయం లేదు. సరే, ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని భయము లోకంలో ఉన్న వాళ్ళకు లేదు అని అంటే ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ కదా. రక్షించబడిన వాళ్ళకి కూడా దేవుని భయం లేదు అని అంటే అది ఇంకా ట్రాజడీ ఏంటో చూడండి. దేవుని ఉగ్రత భయంకరమైనది. ఈ దేశము ఐ షో యూ హౌ దిస్, అంటే నాము రాస్తాడు ఈ దేశం ఎట్లా నాశనం అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాడు అక్కడ. ఓకే, లెట్స్ గో ఆన్. వర్స్ 7 చూడండి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. He cares for those who trust him. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని పట్ల దేవుడి శ్రద్ధ కలిగి ఉంటాడంట. He is good. ఆయన దయాళుడు. ఆయన సమస్యలో ఎట్లాంటి ఆశ్రయ దుర్గము. He is a refuge in times of trouble. కదా, ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే మనకు కష్టం వచ్చినప్పుడు మనం పరిగెత్తుకుంటప్పుడు వాటి ఆశ్రయ దుర్గము. ఇప్పుడు నేను ఆలోచించినారు ఆశ్రయ దుర్గము అంటే ఏంటి? ఒక ప్యాలెస్. పరిగెత్తుకుంటూ పోయి యూ కెన్ టేక్ షెల్టర్ ఇన్ దట్ ప్యాలెస్. అరే షెల్టర్ అంటే నాకు తెలుసు, నేను ఒక్లహోమాలో వదిలించిన. షెల్టర్ అంటే ఎట్లుంటుంది అని అంటే టొర్నేడో వచ్చినప్పుడు ఇంకా అది అక్కడ తయారవుతుంది అని అంటే ఇంకా ప్రాణాలు ఇట్లా గుప్పిట్లో పెట్టుకోవాలంటే. ఇంకా మనం ఒకసారి అండర్గ్రౌండ్ పోయిన తర్వాత స్టెప్స్ ఉంటాయి, పైన ఒక మెటల్ లిడ్ ఉంటుంది. మేము పోయిన తర్వాత లోపల నుండి లాక్ వేసుకుంటాం. టార్చ్ లైట్ తీసుకుపోతాం, నీళ్లు తీసుకుపోతాం. తక్కువ మంది ఉంటే కనుక లాక్ చేసి తీసుకుపోయి కూర్చుంటాం. ఒక రేడియో పెట్టుకుంటాం. అంటే మనకు న్యూస్ తెలుస్తున్నారు కదా. ఎంతసేపు ఉంటావు అక్కడ అంటే నోబడీ నోస్.
సరే బయటకు వచ్చిన తర్వాత నీ ఇండ్లు నీ బండ్లు ఉంటాయంటే నో గ్యారంటీ. ఎట్లా అంటే ట్రైన్లు 18-wheeler ట్రక్స్ మ్యాచ్ బాక్స్ లాగా వెళ్ళిపోతాయి. అంత పవర్ఫుల్ వరల్డ్, పవర్ఫుల్. ఇట్లా 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 ట్రీ ఇట్లా ట్విస్ట్ అయిపోతుంది. మొత్తం ఎంత పెద్ద ట్రీ ఉంది సార్, ఇట్లా ముక్కలు అయిపోతుంది. అసలు అక్కడ బిల్డింగ్ కూడా ఉండదు, మొత్తం ముక్కలు అయిపోతుంది అంతా. ఒక్కసారి ఆ బిల్డింగ్ టచ్ అయిందనంటే దే బీ నథింగ్ లెఫ్ట్. షెల్టర్ అంటే అక్కడ ఏమి రిసోర్సెస్ ఉండవు. మన వాటర్ మనం తెచ్చుకోవాలి, టార్చ్ లైట్ తెచ్చుకోవాలి, చైర్స్ తెచ్చుకోవాలి, ఆ టెంపరీ ప్లేస్. కానీ దేవుడు అంటున్నాడు సమస్య వచ్చినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గము అన్నమాట. అంటే ఒక ప్యాలెస్లో మనకు షెల్టర్ ఇస్తాడంట. అదేంటది, అది సెలబ్రేషన్ టైం అది కదా. అంతే దేవుడు మన పట్ల అంత భద్రత చూపిస్తున్నాడు. చూడండి, ఒక మాట గుర్తు చేస్తాను. మన వాట్ వి లెర్న్ ఫ్రమ్ నాహూమ్ ఏంటంటే, నీ పట్ల ఎవడైతే యుద్ధం చేయడానికి నీ మీద దాడి చేయడానికి వస్తాడో దేవుడు నీ పట్ల ఉండి వాడితో ఫైట్ చేస్తాడు. He will fight against those who rise against you. See, that's the kind of love God. He will not compromise. Okay, let's move on. ప్రళయ జలం వలె ఆయన ఆ పురస్థానంను నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. చూడండి, జల ప్రళయము ద్వారానే ఈ నినవే పట్టణం ఎట్లాంటిదంటే తెలుసా, వెరీ సెక్యూర్. ఆ రోజులలో మీకు హెలెన్ ఆఫ్ ట్రాయ్ ఇవన్నీ మీకు గుర్తున్నాయి. పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోటలు. దట్స్ హౌ ద సిటీస్ వర్. సిటీ గేట్ ఒకటి ఉంటుంది, పెద్ద కోట. ఈ నినవే పట్టణం ఎట్లాంటి అంటే వాళ్లకు ఒక ఆరకల్, ఒక ఆచారం ఉండేది వాళ్ళకి. ఈ దేశం పాడైతే ఫ్లడ్ వల్లనే పాడవాలి అని వాళ్ళకి ఒక ఆరకల్ అన్నమాట, ఒక ఆచారం, ట్రెడిషన్. నో కంట్రీ can win against Assyria with their weapons or with their brain or with any armor. The only way this country can get destroyed is because of a flood. You know what happened? ఈ మాట flood వచ్చింది. That this city is on the banks of a river. ఆ రివర్ ఇట్లా స్వెల్ అయ్యి ఎప్పుడున్నా గోదావరి ఏరియాలో రివర్ స్వెల్లింగ్ చూసిందా మీరు? వామ్మో, నేను చూసిన. మేము బ్యాప్టిజం ఇవ్వడానికి పోయినాం ఒకసారి. దిస్ వాజ్ సమ్వేర్ 97. ఎక్కడికో బ్యాప్టిజం ఇవ్వడానికి పోయినాం. బ్యాప్టిజం ఇవ్వడానికి పోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఏమైంది, మంచిగా హైదరాబాద్లో ఎప్పుడు చూడలేదు, మంచిగా చూసి హ్యాపీ ఎంజాయ్ చేద్దామని చూస్తుంటే ఆ వాటర్ లెవెల్ పెరుగుతుంది, మెల్లమెల్లగా పెరుగుతుంది. మేము అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. ఒకరు వచ్చి, బాబు వెళ్ళిపోయింది, ఇది ఎంజాయ్ చేసే టైం కాదు, ఇది గోదావరి స్వెల్లింగ్, యూ నీడ్ టు గో అని అన్నా. అది చూస్తుంటే, అది పెరుగుతుంటే ఆ నీళ్ళ పవర్ అనేది చూసినాను నేను. యా, సో ఇక్కడ ఈ నీళ్ళు వచ్చి ఏమైందనంటే, ఈ నీళ్లు పెరిగి ఆ ప్రెషర్కి, ఇప్పుడు కెట్రీనా వచ్చింది గుర్తుందా న్యూ ఆర్లియన్స్లో. What happened? The walls of that city, New Orleans, they fell. You see? ఆ నీళ్లు వచ్చేసిన తర్వాత ఆ వాల్స్ పడిపోయినందుకు ఏమైపోయింది, ఆ నీళ్లు బయట ఉన్న నీళ్ళన్నీ కూడా లోపలికి వచ్చేసింది. You know how many people died, right? Katrina was a terrible disaster. Similar thing happened with ఎట్లా నాశనం అయిపోతారంట, only because of a flood. So that's exactly what happened to Nineveh. Okay, verse 9 చదవండి. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయండి. What do you mean by రెండవ మారు రాకుండా? మళ్ళీ చదవమాట. బాధ రెండవ మారు రాకుండా. బాధ రెండవ మారు రాకుండా అన్నట్టు అర్థమైంది.
నో, రాకుండా. ఓకే, లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. దావీదు సౌలు వాళ్ళ మధ్యలో జరిగిన ఇంట్రాక్షన్ తెలుసు కదా. సౌలు అక్కడ పడుకొని ఉన్నాడు, నిద్రపోయినాడు. అయితే దావీదుతో పాటు ఉన్న కొంతమంది వాళ్ళు వచ్చి ఆయన దగ్గర నిలబడ్డప్పుడు దావీదుతో అంటారు, సార్ పర్మిషన్ ఇచ్చారు, ఇంకా ఒక్క ఏటుకి వేసేస్తా, వాడు రెండో స్ట్రోక్ కూడా అవసరం లేదు, ఒక్క ఏటుకి వేసేస్తా ఉంటాడు. అప్పుడు దావీదు అంటాడు, నో అంటాడు. దాట్స్ మీనింగ్. రెండవ మారు బాధ కలగకుండా అంట. అంటే అర్థం ఏంటంటే ఆ బాధ ఒక్కసారికే వచ్చే బాధ ఎట్లుంటుందంటే అది మరణకరమైన బాధగా ఉంటుంది. ఇంకా నీకు చావు తీసుకొచ్చేలాంటి బాధ అని అంటాడు. ఇప్పుడు ఈ మాటలు ఎవరి గురించి రాస్తున్నాడు? 9వ వచనం మన చదవండి. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? What do you foes plot against the Lord? Who is this foe? యెహోవా శత్రువులు అని అన్నాడు కదా అక్కడ. యెహోవా శత్రువులు అంటే ఎవరు? యూదా వాళ్ళ శత్రువులు అంటే ఎవరు? అస్సీరియన్స్. ఓకే, గో ఆన్. ముళ్ళగంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవదురు. నినివే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఎవరది? వాళ్ళ లీడర్. ఓ నినవే, నీలో నుండి ఏం మాట్లాడ? యెహోవా మీద దురాలోచన చేసి దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. వాడెవడు అని అంటే అస్సీరియన్ కింగ్. ఆయన పేరు సెన్నాకెరబ్. ఓకే, సో గాడ్ ఇస్ డైరెక్టింగ్ దిస్ అగైన్స్ట్ దేర్ కింగ్ అన్నమాట. ఓకే, గో హెడ్. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగగొట్టుదును. ఇక్కడ చూడండి, మాటలు రెండు సంగతులు ఉన్నాయి. ఏంటంటే దేవునికి, let me tell you the other side of the story. యూదా దేవునికి వ్యతిరేకంగా ఏం చేయలేదా? చేసినది. దేవుని మాట వినలేవా? ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాట వినలేదో దేవుడు అప్పుడు వేరే వాళ్ళని యూదా వీధికి ఆక్రమణ చేయడానికి పంపిస్తాడు. కానీ ఎవడైతే ఆక్రమణ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని మిస్హ్యాండిల్ చేస్తాడో వాడిని దేవుడు వదిలిపెట్టాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు పనిష్మెంట్ ఎట్లా తీసుకొస్తాడు? ఇప్పుడు జడ్జెస్ ఉంది, జడ్జెస్లో ఏముంటుంది? దే వెంట్ ఇన్ టు క్యాప్టివిటీ అంటారు. ఎందుకు? జడ్జెస్లో 4 words ఉన్నాయండి. బుక్ ఆఫ్ జడ్జెస్ నేర్చుకోవాలంటే 4 words ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ రిబెలియన్. తిరుగుబాటు చేసినందుకు ఏమవుతుంది అనమాట? దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. దాన్ని ఇంగ్లీష్లో మనము ఇంకో మాట రెట్రిబ్యూషన్ అని అంటాం. When there is a rebellion, God will send a retribution. When there is a retribution, పనిష్మెంట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే they used to repent. కదా, రిపెంట్. సో ఏమైంది? రిబెలియన్ చేసేవాళ్ళు, దాని తర్వాత దేవుడు రెట్రిబ్యూషన్ పంపించేవాడు. దాన్ని బట్టి వాళ్ళు రిపెంటెన్స్ స్టేట్కి వచ్చేవాళ్ళు. ఈ రిపెంటెన్స్ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేసేవాడు అంటే వాళ్ళని మళ్ళా రిస్టోర్ చేసేవాడు. 4 hours జడ్జెస్. ఈ 4 మాటలు గుర్తు చేసుకోవచ్చు: రిబెలియన్, రెట్రిబ్యూషన్, రిపెంటెన్స్, రెస్టోరేషన్. ఈ రెస్టోరేషన్ అయిన తర్వాత ఏం చేసేవాళ్ళు? మళ్ళా మంచిగా లైఫ్ జరుగుతుంటే సడన్లీ తిరుగుబాటు చేస్తారు. సో తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేస్తాడు? పనిష్మెంట్ వచ్చేది, రెట్రిబ్యూషన్. ఈ రెట్రిబ్యూషన్ ఎట్లా వచ్చేది? ఎవరినో దేవుడు పంపించి వాళ్ళని ఆక్రమించుకోవడానికి పంపించేవాడు. సో వీళ్ళు ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేసేవాడు? హీ విల్ లెట్ దెమ్ ఆక్యుపై దెమ్ ఫర్ సమ్ టైమ్ టిల్ దే రిపెంట్. సరే, ఈ ఆక్రమించుకోవడానికి వచ్చిన టైంలో గనక వీళ్ళు గనక మిస్బిహేవ్ చేస్తే, వాళ్ళు రెస్టోర్ అయిన తర్వాత
దేవుడు ఏమంటాడంటే మీ సంగతి చెప్తారు, అదే మిమ్మల్ని నా పిల్లలు ఏదో తప్పు చేస్తే నేను మిమ్మల్ని పోయి వాళ్ళని ఆక్రమించండి కొంతకాలం అంటే మీరు మిస్బిహేవ్ చేస్తారా, అందుకని మీ సంగతి యు సీ హౌ గాడ్ ఇస్ బ్యాలెన్సింగ్ థింగ్స్. మనం తప్పు చేసిన దానికి దేవుడు మనకు శిక్ష తెస్తాడు, కానీ మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని దేవుడు ఖచ్చితంగా. యెషయాలో ఒక మాట ఉంటుందండి, యెషయాలో ఎంత మంచి మాట, నీకు విరోధం 55వ అధ్యాయం చూడండి, యెషయా 55వ అధ్యాయం, చాలా ఇష్టం ఈ మాట. 54వ అధ్యాయం 17వ వచనం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం అంట. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆయుధం? రూపింపబడిన అది ఆయుధం కాదు. ఇప్పుడు మనకు బాయ్స్ బాగా గుర్తుంది, బాయ్స్కి ఈ సంగతి బాగా గుర్తుంది. స్కూల్లో మనకు హ్యాంకర్ చిప్ తీసుకుపోవాలి. ఇండియా ఎక్కడైతే మనకి పేపర్ టవర్స్ ఎక్కడ దొరుకుతాయి కదా, ఇండియాలో హ్యాంకర్ చిప్ తీసుకొని పోయాలంట. హ్యాంకర్ చిప్ తీసుకొని తగులుతుంది కదా, రైట్? కదా ఇట్లా తీసుకొని తిప్పి ఇట్లా కొట్టేవాళ్ళు. సో వాట్స్ అంటే యూ కెన్ మేక్ అ వెపన్ ఈవెన్ అవుట్ ఆఫ్ అ హ్యాంకర్ చిప్. అవునా? అట్లాంటిది రూపించడం అని అంటే దట్స్ మీనింగ్ ఫోర్జింగ్. ఇట్ ఈస్ నాట్ అ వెపన్ బట్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ వెపన్. అట్లాంటిది తీసుకొచ్చి అంటే యూజువలీ దట్ ఇస్ వెరీ హార్మ్లెస్, బట్ హ్యాంకర్ చిప్ ఇస్ హార్మ్లెస్ అండి, రైట్? బట్ అట్లాంటిది కూడా ఎవడైనా నీకు విరోధంగా అట్లాంటి ఆయుధం ఉపయోగిస్తే నథింగ్ విల్ హ్యాపెన్. సో దేవుడు మన పట్ల అట్లాంటి ప్రొటెక్షన్ చూపిస్తున్నాడు కదా. ఆ 55వ అధ్యాయం మీరు చదివితే కనుక you will really marvel at God's protection again regarding his children. So let's go back to book of Nahum. Okay, book of Nahum. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను యూదాని పనిష్ చేస్తున్నాను అంటే నా పిల్లలు కాబట్టి నేను పనిష్ చేసుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారు? మీరు వారు 11వ వచనం చదవండి, వారి మీద ఉన్న కాడి వారి కాడిములను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞించినదేమనగా, ఏం చెప్తున్నాడు నినివే నీ గురించి అంటే, నీ పేరు పెట్టుకొని వారు ఇకను పుట్టకయుందురు. అంటే నీ పేరు అడ్రస్ లేకుండా చేస్తాడు. యూ షల్ హ్యావ్ నో డిసెండెంట్స్ టు బేర్ యువర్ నేమ్. చదవమ్మా. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనం చేతును. చూడండి, ఒక మాట మీకు అడుగుతున్నాను. ఐ వాంట్ యు టు థింక్ అబౌట్ దిస్. దేవుడు ఒకవైపున ప్రజల్ని చంపేస్తుంటే, ప్రజల్ని నాశనం చేసేస్తుంటే, ఇంకో వైపున వారి ఐడల్స్ను కూడా నాశనం చేస్తున్నాడు. See, the question is, when God is destroying the enemies of Judah, why should he touch these idols? So, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. పీపుల్కి ఐడల్స్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? పీపుల్కి ఐడల్స్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, నిజమైన జీవము కలిగిన దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఇక్కడ జరుగుతుంది. కానీ ఉపయోగించే మీన్స్ ఏది? విగ్రహం. ఎందుకు? వీళ్ళు మా దేవుళ్ళు అని అంటారు, ఈ విగ్రహాలు మా దేవుడు అంటారు. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, అనదర్ ఇంట్రెస్టింగ్ స్టడీ దట్ యూ కెన్ మేక్. When you look at
ద 10 plagues, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో దేవుడు మోషే టైంలో పంపించినాడు కదా, ఆ 10 తెగుళ్ళు, ఆ 10 తెగుళ్ళు మీరు కనుక మంచిగా ఈజిప్షియన్ సివిలైజేషన్ చదివితే, those 10 plagues are actually against the 10 different types of gods of Egypt. They worship frog as a god only. Okay? So what did God do? He killed all the frogs. You see what's happening? Fertility. That's a god. So he killed the land because of the locusts. So అప్పుడు ఏమైంది? వాళ్ళ దేవుడు ఎందుకు? బికాస్ తిరుగుబాటు మనసులో చేస్తాము, దానికి యూజ్ చేసే మీన్స్ ఏంటన్నమాట? ఒక విగ్రహం. మన లైఫ్లో కూడా అంతే, మన లైఫ్లో కూడా అంతే. ఈరోజు ఐ వాజ్ సో హ్యాపీ వెన్ ఐ హర్డ్ వన్ బాయ్ సే దిస్. రేపు ఏదో గేమ్ ఉందంట, రెడ్ బుల్స్ సాకర్ గేమ్ ఏదో ఉందంట, లాస్ట్ గేమ్. సో ఒక పిల్లోడు వచ్చి మా చర్చ్లో ఒక అబ్బాయి ఢిల్లీ వాడిని అడిగినాడు, అరే $25 ఎలా, మంచి గేమ్, పోదాం పదా అంటే ఆ పిల్లోడు అన్నాడు, నో ఐ హ్యావ్ టు గో టు చర్చ్ టుమారో, రైట్, ఐఎమ్ నాట్ కమింగ్ అన్నాడు. ఈజ్ అ టీనేజర్, వాడు టీనేజర్. అది విన్నప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, సి దేర్ కేమ్ అన్ ఐడల్ అగేన్స్ట్ హిమ్, వాట్ డిడ్ హి డు? సో తిరుగుబాటు అనేది మనసులో జరుగుతుంది. సపోజ్ వాడు పోతాను అన్నాడు అనుకోండి, ఆ గేమ్ ఏంటి? ఇట్స్ ఓన్లీ మీన్స్, కానీ మనసులో ఏముంది? ఆ వాడు పోతే. సో మనసులో ఆ తిరుగుబాటు జరిగి ఆ మీన్స్ ఐడల్స్ అవుతాయి. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తుందంటే, ఈస్ డిస్ట్రాయింగ్ ది ఐడల్స్ ఆల్సో. ఓకే, లెట్స్ గో ఆన్. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. అంటే వాట్ డస్ ఇట్ మీన్? దట్ ఐ యామ్ గోయింగ్ టు పుట్ an end to you. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానమును తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపుము. ఏమంటున్నాడు? యూదా పండగ చేసుకోవాలి, పండగ చేసుకోవాలి. ఎందుకు అనంటే, నీ శత్రువుని నేను డీల్ చేస్తున్నా కదా, నీ శత్రువుతో నేను డీల్ చేస్తున్నా. కాబట్టి యూదా, హ్యావ్ సెలబ్రేషన్, మేక్ ఫెస్టివల్ అంటాడు. చదవం. నీ మృక్కుబడులను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరింపడు, వాడు బొత్తిగా నాశనమాయను. ఏం అష్యూరెన్స్ అండి కదా, ఎంత గ్రేట్ అష్యూరెన్స్ అంటే, శత్రువు ఇక నీ దగ్గరికి రాలేదు, నేను మనం సంగతి పడుతున్నా, ఇంకా వాడు నీ దగ్గరికి రానే. కాబట్టి యూదా, హ్యావ్ ఎ సెలబ్రేషన్. అట్ ద సేమ్ టైమ్ హి సేస్ ఫుల్ఫిల్ యువర్ వావ్స్ అంటాడు. ఏమని? ఫుల్ఫిల్ యువర్ వావ్స్ అంటాడు. అంటే అర్థం ఏంటి? నీ దేవుడికి నువ్వు ఏదైతే మొక్కుబడి చేసినావో అది నువ్వు చెల్లించు అని అంటాడు. అంటే నేను పండగ చేసుకోమని చెప్పినాను, కానీ నన్ను మర్చిపోవద్దు, నేనే నీకు చేస్తున్నా. ఐఎమ్ ద వన్ హూస్ గెటింగ్ యూ ఇంటూ అ ట్రాజడీ, టర్నింగ్ యువర్ ట్రాజడీ ఇంటూ జాయ్. కాబట్టి డోంట్ యూ ఫర్గెట్ మీ. అంటే ఈ మాటలు నేను నిజంగా చదువుతుంటే ఎంత సంతోషం వేస్తుందంటే, ప్రభువా నువ్వు నాకు ఉన్నావే, నాకు విరోధంగా ఎవ్వడు కూడా నన్ను టెల్ యూ. నా లైఫ్లో నేను చాలా చెప్పొచ్చాను. ఐ కెన్ టెల్ యూ సో మెనీ థింగ్స్. నాకు ఒక్కటే ధైర్యం, నాకు ఒక్కటే ధైర్యం. యాజ్ లాంగ్ యాజ్ మై గాడ్ ఈస్ విత్ మీ, I don't care even if the whole world is against me. I don't care. నాకు అలాంటి ధైర్యం దేవుడు నాకు ఇచ్చింది. I don't go after popularity. I don't go after people praising me. నా చుట్టూ తిరగాలి, ఇది I never want that. Only one thing. నిన్న లేడీస్ రిట్రీట్లో జ్యోతి వాళ్ళ ఇంకో కొంతమంది ఒక స్కిట్ చేసినారు. సో ఫస్ట్ లేడీ వచ్చి ఇక్కడ సోఫా మీద కూర్చుంటుంది, దాని తర్వాత ఒకరు రావాలి. సో ఆమె వచ్చి కూర్చున్నది, దాని తర్వాత అక్కడ డాక్టర్ ఏదో ఉంటారు, ఇంకొక ఆమె వచ్చింది.
సో వెనక నుండి ఇట్లా నడుచుకుంటూ రావాలి. ఈ స్టేజ్ అనుకోండి, వెనక నుండి నడుచుకుంటూ రావాలి. సో ఒక అమ్మాయి వచ్చి తొందరగా నడుచుకుంటూ వచ్చేసింది. సెకండ్ లేడీ వచ్చింది, ఆమె కూడా పర్వాలేదు, టైం తక్కువ తీసుకుంది. సో అక్కడ ఎవరైతే ఈ ఈ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసిండ్రో ఆమె జ్యోతితో మాట్లాడుతుంది. నేను అక్కడ వెనక నిలబడి వింటున్నా. సో జ్యోతి టర్న్ వచ్చింది. జ్యోతి టర్న్ వచ్చినప్పుడు షీ టుక్ లాంగర్ టైం బిఫోర్ గెటింగ్ టు ద స్టేజ్. ఓకే, తర్వాత ఆమె జ్యోతి తీసుకున్నంత టైం తీసుకోలే. అంత ఆమె లాస్ట్కి స్కిట్ అయిపోయింది. లాస్ట్కి జ్యోతి నన్ను వచ్చి అడిగింది, ఎట్లా చేసినాను అంటే, ఐ సెడ్ యూ టుక్ లాంగర్ టైం దెన్ అదర్ పీపుల్. యు నో వాట్ షీ సెడ్? దట్స్ వాట్ ది డైరెక్టర్ టోల్డ్ మీ. The drama director told me, అందరూ తక్కువ టైం తీసుకున్నారు. You take longer time and stay among the audience before you go to the stage. Even if everybody says you took longer time, what will the director say? You did what I told you. Then you don't have to care what other people say. I please my daddy, I please my God. ఒక చాలా పాపులర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఐ కెన్ రిపీట్ ఇట్ నౌ. ఒక అతను ఇట్లనే వయలిన్ వాయిస్తున్నాడు ఒక కాన్సర్ట్లో. అమేజింగ్ వయలినిస్ట్. ఒక 2,000-3,000 పీపుల్ ఉన్నారు ఆడియన్స్లో. సోలో ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా వాయించాడు. అయిపోయిన తర్వాత అందరు లేచి చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు కొడుతుంటే ఈ వ్యక్తి ఏడుస్తున్నాడు. మేబీ టీయర్స్ ఆఫ్ జాయ్ అనుకున్నాడు. ఏడుస్తున్నాడు. అంటే అర్థం కాలేదు, ఇది ఇట్లా ఏడుస్తున్నాడు, చప్పట్లు కొడుతుంటే కూడా అర్థం కాలేదు. అప్పుడు ఆర్గనైజర్ వచ్చి అడిగినట్టు, ఏమైంది ఇంత ఏడుస్తున్నావు అంటే, ఒకటి నిలబడలేదన్నాడు. ఏం మంచిగా పిచ్చోడు, అంత 3,000 మంది నిలబడి ఒక్కడి గురించి పట్టించుకుంటాయి. టూ మచ్ చేస్తున్నాం. షుడ్ బి హ్యాపీ 3,000 పీపుల్ ఆర్ స్టాండింగ్ అండ్ గివింగ్ యూ స్టాండింగ్ ఓవేషన్ అంటే ఈ వ్యక్తి అన్నాడు, కాదు, ఆ వ్యక్తి ఎవరైతే నిలబడలేదో ఆయన మా గురువు, నాకు వయలిన్ నేర్పించిన టీచర్, మా సార్ నిలబడలేదు. వీళ్ళకేం తెలిసింది మ్యూజిక్, ఊరికే చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు. You don't have to worry about whether the whole world is against you. I tell you, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. I'm not telling you some stories, cock and bull stories, but I'm telling you with experience. I stood all alone. ఒక్కడే నిలబడ్డా. And the whole group was against me. And ఎంత ఇంపార్టెంట్ టైం అంటే నాకు, వాళ్ళు గనక, ఆ గ్రూప్ వాళ్ళు గనక నో అని అంటే నా లైఫ్ అంతా తారుమారు చిందరవందర అయిపోతుంది. లైఫ్ అంతా దేవుడు వాళ్ళతో నేను ఎస్ అనిపించాను. నేను ఒక్కరి దగ్గర కూడా పోయి, అయ్యా మీరు నాకు ఎస్ చెప్పండి అని అనలేదు. ఎందుకు? ఈవెన్ జ్యోతికి నేను ఎస్ అని చెప్పలేదు. నేను మోకాలు దగ్గర మీద ఉండి, ప్రభువా నీకు తెలిసిన పరిస్థితి, నువ్వు నాకు సాయం చేయాలి ప్రభు. దట్స్ ఆల్ ఐ డిడ్, అంతే. అలాంటి ఇప్పుడు నేను ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లం నాకు ఏదో ఎదురైంది అనుకో, నాకు అది గుర్తొస్తుంది. అరే అంత పెద్ద ప్రాబ్లం బయటకు తీసుకొచ్చిన దేవునికి సాయం చేయాలి సార్. అట్లా దేవుడు తన పిల్లలు ఎంత ప్రొటెక్షన్ చేస్తాడంటే, శత్రువుని కొన్ని మాటలు ఉంటాయండి. ఆయన నేను ఎట్లా పెట్టుకుంటాడంట,
కనుపాప వలె. కనుపాప అంటే that is one spot which is so well protected in the human body. ఎవరిని కూడా ముట్టడానికి ఛాన్స్ లేదట. ఎంత సెన్సిటివ్ పార్ట్ కదా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా ఈ ఐకే చూడండి కింద ఈ ఐకి పైన వచ్చి మళ్ళీ ఐ ల్యాషెస్ వస్తాయి. మళ్ళీ దీనిపైన హ్యావ్ యు ఎవర్ అండర్స్టూడ్ ద వాల్యూ ఆర్ ద నీడ్ ఆఫ్ ఐబ్రోస్? అసలు ఐబ్రోస్ ఫంక్షన్ ఏంటి ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? Because they stop things from falling. కన్ను ముట్టాలంటే అంత కష్టం. దేవుడు నిన్ను నన్ను తన కను పాప అంటాడు. యాపిల్ ఆఫ్ మై ఐ. సో దేవుడు he fights for his children. He fights for his children. And when he fights, ఏమంటాడు? రెండోసారి దెబ్బ కొట్టే అవసరం లేదు, అట్లా కొడతా. ఇప్పుడు మన హైదరాబాద్ అంటారు ఒక్క దెబ్బకే సస్తావని. అంటే దేవుడు మన పక్షాన ఉండి అట్లా చేస్తుంటే ఇంకా ఎంత సంతోషం. సో దట్ ఈస్ వాట్ ద బిగినింగ్ ఆఫ్ బుక్ ఆఫ్ నాహూమ్ ఇస్. చాప్టర్ 2లో డీటెయిల్స్ ఇస్తాడు. ఎట్లా చచ్చిపోయినారు వాళ్ళు, వాళ్ళకి ట్రాజడీ ఎట్లా వచ్చింది, అంటే నీ అడ్రస్ లేకుండా చేస్తాను రా అంటున్నాడు. ఈరోజు అసీరియన్ ఎంపైర్ గురించి ఎక్కడ దాఖలా లేవు, ఎక్సెప్ట్ ఇన్ ద హిస్టరీ బుక్స్. రిమైన్స్ రూయిన్స్ కూడా లేవు. అంత మొత్తం వైప్డ్ అవుట్ అన్నమాట. అంటే తన పిల్లల్ని ముట్టితే దేవుడంతా రివెంజ్ తీసుకుంటాడు. సో వీ హ్యావ్ సచ్ ఎ గాడ్. అట్లా ప్రొటెక్ట్ చేస్తాడు మనం. సో కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఇట్. అందుకే అంటాడు కదా, ఫుల్ఫిల్ యువర్ వావ్స్. So may God help us. Next week we will continue this study now. It's a lovely book. Lovely book. Kada? Okay? Let's pray. ప్రేమగల పరలోక తండ్రి, నీ వాక్యం ఎంత మధురమైంది మాకు నేర్పించినావు. నీ బిడ్డల పట్ల నువ్వు చూపించే జాలి, వారి శత్రువుల పట్ల కూడా నా శత్రువులను మీరు అన్నారు, వాళ్ళు మాకు శత్రువులు నీకు శత్రువులని నువ్వు ఆ విధంగా లెక్క కట్టి నువ్వు చేస్తున్న గొప్ప కార్యం బట్టి నీకు వందనాలైనా. ఈ వాక్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. ఇంకా మేము దీన్ని ధ్యానించడానికి సాయం చేయండి. వచ్చిన తాలిన దేవుడు మా అవసరాలన్నీ తీరుస్తూ మా శత్రువులు నీ శత్రువులు అని చెప్పినావు కాబట్టి ఆ ధైర్యంతో మేము నీ సన్నిధిలో బ్రతకడానికి సాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.